ఏ ముహూర్తాన రాజమౌళి గారు 'బాహుబలి' తీశారో కానీ, మన కంటికి కనపడని బౌండరీ లైన్స్ లైక్ టాలీవుడ్ అని, బాలీవుడ్ అని, కోలీవుడ్ అని ఇలాంటివన్నీ పోయాయి. క్రాస్ కొలాబరేషన్స్ పెరిగాయి. బాలీవుడ్ స్టార్స్ కూడా టీఎఫ్ఐలో పనిచేయాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి ప్రాసెస్‌లో ఎంతో మంది పక్క ఇండస్ట్రీ స్టార్స్ మన వాళ్ళతో కొలాబ్ అయ్యారు. అలాగే అవుతున్నారు గూడా. అలాంటి వాళ్ళ గురించే ఈ వీడియో అనమాట. సో, స్టార్ట్ చేసేద్దామా? దానికంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలానే ఎఫ్‌డిఎఫ్ఎస్ రివ్యూస్ కోసం, మరెంతో మూవీ రిలేటెడ్ కాంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీస్ ఫర్ యూ. Number 1 in the list is akkadi megastar, India's one of the biggest superstar, Salman Khan alias Sallu Bhai. సల్లు బాయ్‌కి, చిరుకి అండ్ రామ్ చరణ్‌తో ఉన్న బాండ్ తెలిసిందేగా. ఎస్పెషల్లీ 'జంజీర్' టైమ్‌లో రామ్ చరణ్ సంజయ్ దత్‌తో యాక్ట్ చేయడం, చిరుకి, సంజయ్ దత్‌కి ముందు నుండి బాండ్ ఉండడం, సంజయ్ దత్ అండ్ సల్మాన్ ఖాన్ అయితే బాయ్ బాయ్ అన్నంత క్లోజ్ అవ్వడంతో రామ్ చరణ్‌తో కూడా సల్మాన్ ఖాన్‌కి ఇంకా బాండ్ పెరిగిపోయింది క్లోజ్‌గా ఒక పర్సనల్ రిలేషన్‌షిప్. 'జంజీర్' టైమ్‌లో సల్మాన్ ఖాన్ ఆ మూవీ ప్రమోషన్స్‌కి చాలా హెల్ప్ కూడా చేశారంట. ఈ ఫ్రెండ్‌షిప్‌తోనే మన 'చిరుస్ గాడ్ ఫాదర్‌లో' సల్మాన్ ఖాన్ ఒక ఎక్స్‌టెండెడ్ క్యామియో కూడా ప్లే చేశారు యాస్ మన్సూమ్ భాయ్. టు బీ ఫ్రాంక్ ఆ రోల్ చిరు మీద ఇష్టంతో చేసినా సరే, అంత పెద్ద స్టార్‌కి ఈ రోల్‌తో తెలుగు డెబ్యూ అంటే కొంచెం తక్కువనే చెప్పాలి. సినిమాలో వీళ్ళ బాండ్ బాగున్నా, ఇద్దరికి ఒక మంచి సాంగ్ పడినా కూడా, ఇద్దరు సాంగ్ మొత్తం డాన్స్ ఏసినా కూడా రావాల్సిన ఇంపాక్ట్ అయితే రాలేదు. అండ్ ఇక్కడంత ప్రాపర్ లాంచ్ కూడా కాదు మన 'సల్లుబాయ్‌కి'. అండ్ మూవీ రిజల్ట్ కూడా కొంచెం దెబ్బేయడంతో ఒక ప్రాపర్ లాంచ్ కాకపోయింది సల్మాన్ ఖాన్‌కి. నంబర్ 2 బిగ్ బి అమితాబ్ బచ్చన్. మనందరికీ తెలుసు నాగార్జున గారికి అండ్ అమితాబ్ బచ్చన్ గారికి ఎంత ఫ్రెండ్‌షిప్ ఉందో. ఎప్పుడో 1992లో బాలీవుడ్‌లో మన నాగమామ అండ్ అమితాబ్ బచ్చన్ ఇద్దరూ కలిసి 'ఖుదాగమ్' అనే ఒక బ్లాక్ బస్టర్ మూవీ చేశారు. అప్పటి నుండి ఉంది ఫ్రెండ్‌షిప్. ఇంకా ఆ తర్వాత ది లెజెండరీ ఏఎన్నార్ గారి లాస్ట్ ఫిల్మ్‌లో అమితాబ్ బచ్చన్ గారు ఫస్ట్ టైమ్ ఒక చిన్న రోల్‌లో అలా వచ్చారు ఎళ్ళిపోతారు. అండ్ ఇదే అమితాబ్ గారికి టీఎఫ్ఏ లాంచ్ అనే చెప్పాలి. బట్ సినిమా చూసిన వాళ్ళకి, అప్పటి ఆడియన్స్‌కి ఇది నిజంగా ఒక సర్ప్రైజ్‌లా గుర్తుండిపోయింది ఆయనొచ్చిన సీన్. ఇంక నెక్స్ట్ మన 'చిరుతో' 'సైరా నరసింహారెడ్డిలో' గురు గోసయ్య వెంకన్నగా చిరుకి ఒక గురువు లాంటి క్యారెక్టర్ చేశారు. కాస్టింగ్ పరంగా ఇది ఎక్సలెంట్ చాయిస్ అయినా కూడా ఎందుకో ఆ క్యారెక్టర్‌కి కానీ, ఆయన స్థాయికి కానీ ఒక్కటంటే ఒక్క సీన్ కూడా పడలేదు. అసలు రాయలేదనే చెప్పాలి మూవీలో. నంబర్ 3 బాలీవుడ్ ఖలనాయక్ సంజయ్ దత్. చాలా మంది ఈయన ఫస్ట్ తెలుగు సినిమా ఏంటంటే అంతా డబుల్ ఇష్మట్ అని అనుకుంటారు కానీ, ఈయన ఫస్ట్ ఫిల్మ్ మన 'కృష్ణవంశీ' అండ్ 'నాగమామ' కాంబోలో వచ్చిన 'చంద్రలేఖ' అనే మూవీలో ఒక చిన్న క్యామియో అనమాట. అది కూడా ఒక పిచ్చోడి వేషంలో. ఇందులో ఆయన ఉన్నట్టు ఆయనకైనా గుర్తుందో లేదో తెలీదు కానీ, చూసిన ఆడియన్స్ అయితే ఎప్పుడో మర్చిపోయారు. సేమ్ మొన్న ఈ మధ్య లాస్ట్ ఇయర్ 'పూరి అండ్ రామ్' కాంబోలో 'ఇస్మార్ట్ శంకర్‌లో' మెయిన్ యాంటాగనిస్ట్‌గా 'బిగ్ బుల్' అనే రోల్‌లో చేశారు. అసలు వాళ్ళు ఈయనకి ఏం చెప్పి ఒప్పించారో, ఈయన ఏం విని ఒప్పుకున్నాడో తెలీదు కానీ, సినిమా అంతా పోగొట్టడం, డ్రగ్స్ ఎక్కించుకోవడం, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం, అమ్మాయిలతో వల్గర్ పనులు చేయడం, బూతులు మాట్లాడడం. మళ్ళీ దీనికి 'చార్మి' గారంట ఆయన చేయి పట్టుకొని కన్నీళ్లతో ఏడుస్తూ అడిగారంట, "ఈ సినిమా ఒప్పుకోండి ప్లీజ్" అని. అడిగిన వెంటనే ఒప్పుకున్నారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏందక్కా ఇది? ఇది ఎమోషనల్ బ్లాక్‌మెయిలే గదా! అంతే గదా! దానితో ఇక సరైన రాడ్‌తో టీఎఫ్ఏ లాంచ్ ఇచ్చారనమాట. నెంబర్ 4 మోహన్ లాల్. ది మాలీవుడ్ సూపర్ స్టార్. ఎన్నో గొప్ప సినిమాల్లో మన మెమరీస్‌లో అలా ఉండిపోయిన ది కంప్లీట్ యాక్టర్ ఈయన. అందరూ ఈయన తెలుగులోంచి ఏంట్రా అంటే మన 'మ్యాన్ ఆఫ్ ది మాసెస్'తో యాక్ట్ చేసిన 'జనతా గ్యారేజ్' అని వెంటనే చెప్పేస్తారు గదా! కంగ్రాచ్యులేషన్స్. మీరు సక్సెస్‌ఫుల్‌గా పబ్‌లో దూకుదుబ్బారు. యెస్. 'జనతా గ్యారేజ్' కంటే ముందు ఈయన 2 తెలుగు మూవీస్‌లో యాక్ట్ చేశారు. నంబర్ 1 ఎప్పుడో 1994లో 'గాంధీవం' అనే ఒక మూవీలో సరదాగా నాగేశ్వరరావు గారితో ఒక సాంగ్ షూట్ జరుగుతా ఉంటే అక్కడే మోహన్ లాల్ గారు కూడా ఉన్నారని తెలిసి అలా సరదాగా మోహన్ లాల్ గారిని పిలిపించి ఒక చిన్న బిట్ అపియరెన్స్‌లో ఒక సాంగ్‌లో చేశారనమాట. ఇలా ఒక ఇద్దరు లెజెండ్స్ కలిసి చేసిన ఒక కొలాబరేషన్‌లా మిగిలిపోయింది ఆ సాంగ్ అండ్ ఆ మూవీ. అన్నట్టు ఈ మూవీలో బాలకృష్ణ గారు కూడా వన్ ఆఫ్ ది హీరో. ఆ తర్వాత 2016 ఆగస్ట్‌లో చంద్రశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్‌లో 'మనమంతా' అని ఒక మూవీ చేశారు మోహన్ లాల్ గారు. ఇది థియేటర్స్‌లో హిట్ అవ్వలేదు. కానీ క్రిటికల్‌గా మాత్రం ఏకంగా వన్ ఆఫ్ ది టాప్ గ్రేటెస్ట్ 25 ఫిల్మ్స్ ఎవర్ మేడ్ అని చాలా అక్లెయిమ్ తెచ్చుకుంది. ఇంకా సేమ్ అదే ఇయర్‌లో మన ఎన్టీఆర్ గారితో 'జనతా గ్యారేజ్' లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో ఈయన ఆల్మోస్ట్ ఎన్టీఆర్‌తో ఈక్వల్‌గా ఉండే రోల్‌లో ఇరక్కొట్టారు. అండ్ ఏ మాటగా మాట వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులంటే నమ్మేస్తాం. పర్ఫెక్ట్ కాస్టింగ్ అసలు. నంబర్ 5 మమ్ముట్టి. 'బాహుబలి' మేనియా లేకముందు ఇంకో మేనియా ఉంది. అదే 'శంకరాభరణం'. కళా తపస్వి విశ్వనాథ్ గారు చెక్కిన అమరశిల్పం అనొచ్చు ఈ సినిమాని. ఆయన ఫిల్మోగ్రఫీలో ఇంకొక ఆణిముత్యమే 'స్వాతికిరణం'. ఈ మూవీతోనే 1992లో మమ్ముట్టి గారు తెలుగు సినిమాలో ఫస్ట్ టైమ్ యాక్ట్ చేశారు. ఇందులో అహం, అసూయ ఉన్న గురువు క్యారెక్టర్‌లో, సెటిల్డ్ నెగెటివ్ షేడ్స్‌లో నట విశ్వరూపం చూస్తాం ఈయనది. సినిమా అనుకున్నంత ఆడకపోయినా ఈయన పెర్ఫార్మన్స్, విశ్వనాథ్ గారి టేకింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ తర్వాత 2019లో 'యాత్ర' మూవీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవితంలో మెయిన్ ఘట్టమైన పాదయాత్ర కాన్సెప్ట్‌గా వచ్చిన ఈ మూవీలో అసలు తెలుగు మీద పట్టు లేకుండా, తెలుగు రాజకీయాలు తెలియకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారినే చూస్తున్నాం అన్నట్టు యాక్ట్ చేశారు మమ్ముట్టి గారు. ఆ తర్వాత 'ఏజెంట్'లో కూడా యాక్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఆ మూవీ గురించి ఎందుకులెండి. నంబర్ 6 రజనీకాంత్. అందరిది ఒక స్టోరీ అయితే, రజనీకాంత్ గారిది ఇంకో స్టోరీ.
ఈయన తమిళ్‌లో స్టార్ కాకముందు అంటే 1976లో 'అంతులేని కథ' అనే ఒక మూవీతో టీఎఫ్ఏకి ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఈ మూవీతోనే రజనీ గారి కెరియర్‌కి ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అంటే తమిళ్ సూపర్ స్టార్‌కి మన తెలుగు ఆడియన్సే ఫస్ట్ బ్రేక్ అండ్ రికగ్నైజేషన్ ఇచ్చారనమాట. ఇంకా ఆ తర్వాత చాలా మూవీస్ లైక్ 'జీవన పోరాటం', 'ఆమె కథ', 'చిలకమ్మ చెప్పింది' ఇలా చాలా మూవీస్‌లో ఇక్కడ యాక్ట్ చేశారు. బట్ ఆఫ్టర్ డెకేడ్స్ అంటే 1995లో రజనీకి తిరుగులేని స్టార్‌డమ్ వచ్చాక తన క్లోజ్ ఫ్రెండ్ 'మోహన్ బాబు' గారి కోసం 'పెదరాయుడు' మూవీలో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీకి రజనీ స్టార్‌డమ్ కానీ, ఆయన రోల్ కానీ, ఆయనకిక్కడున్న మాస్ ఫాలోయింగ్ కానీ చాలా హెల్ప్ అయింది. అది ఎంతలా అంటే ఇక్కడ ఇండస్ట్రీ టై అంతలా. అండ్ రజనీకాంత్ గారి లాస్ట్ ప్రాపర్ తెలుగు ఫిల్మ్ కూడా ఇదే. నంబర్ 7 సైఫ్ అలీ ఖాన్ 'ఆదిపురుష్'. అంటే అది అవ్వడానికి హిందీ సినిమాయే అయినా సైఫ్ అలీ ఖాన్ గారు మన వాళ్ళకి, మన ప్రభాస్‌తో ఒక ప్రాపర్ మూవీతో కనపడ్డారంటే అది 'ఆదిపురుషే' కాదు. మన 'బోండం మామ' పైత్యానికి పోయి లంకని యాస్‌గార్డ్‌లా చేసి, రావణుడిని, జనాలని లంకని కంగాలు కంగాలు చేసి దుబ్బాడు. అలాగే చీకట్లో కూడా పడేసాడు. కానీ సైఫ్ గారికి ఉన్న వాటిలో మంచి సీన్సే పడ్డా, ఆయన బాగా చేసినా కనపడకపోతే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి ఆ చీకట్లో. ఇంకా ఆ తర్వాత మళ్ళీ 'దేవర పార్ట్ 1లో' బైరాగా ఇంకో యాంటాగనిస్ట్ రోల్‌లో చేశారు. టు బీ ఫ్రాంక్ క్యారెక్టర్ సాలిడ్‌గా స్టార్ట్ అయినా, ఫస్ట్ హాఫ్ వరకు మంచిగానే ఉన్నా, సెకండ్ హాఫ్ లిటరల్లీ ఒక ప్రాంక్‌లా చేసేస్తారు. అన్నీ వదిలేసి పిల్లల్ని పెంచుతూ రివెంజ్ అనుకుంటా ఉంటే, ఒక్కడంటే ఒక్కడు కూడా కొట్టడు కాదు కదా! ఫరాక్ ఒక దెబ్బ కూడా వేయలేరు. ఆ టైంలో బైరాన్ని తలుచుకుంటే నవ్వొచ్చింది. గ్రేట్ ఆర్క్ బై కొరటాలన్న అంతే డౌట్ లేదు. నంబర్ 8 ఇమ్రాన్ హష్మి. ఈయన పేరు వింటే అందరికి గుర్తొచ్చేది आशिक बनाया आशिक बनाया आशिक बनाया तूने ఏయ్! చిలిపి. అవి కాదురా! ఆయన ఒక్కటే చేసాడనుకుంటే మీరు బురదలో బుర్రెట్టినట్టే. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ వర్స్టైల్ యాక్టర్స్‌లో ఈయన కూడా ఒకలు. నేను రీసెంట్‌గానే మన 'ఓజిలో' యాక్ట్ చేశారు. అండ్ టు బీ ఫ్రాంక్ నేనైతే చాలా ఎక్స్‌పెక్ట్ చేశా ఈయన్ని ఎలా చూపిస్తారా అని. బట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈయన కుమ్మేసిన క్యారెక్టర్ మాత్రం ఏమంత గొప్పగా రాయలేదు. లిటరల్లీ సగంలో రైటింగ్ ఆపేసినట్టు ఉంటది ఈయన క్యారెక్టర్ డెప్త్ అంతా. ఇలా అంత గొప్ప టీఎఫ్ఏ ఎంట్రీ అవ్వకపోయినా నెక్స్ట్ 'గూఢచారి 2లో కూడా ఈయనున్నారు. హోప్ సేస్ యూజెస్ హిమ్ యాస్ ఎన్ యాక్టర్. ఈయన ప్రెజెన్స్‌ని సరిగ్గా వాడితే చాలా బాగుంటది మాస్టరు. ఎందుకంటే మీరు ఓల్డ్ మూవీస్ చూసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చాలా హిట్స్ ఇచ్చారు మధ్యలో ఈయన. లైక్ 'మర్డర్' అవని ఇలాంటి చాలా మంచి చెప్పుకునే మూవీస్ ఉన్నాయి. బట్ ఆ తర్వాత స్టార్డమ్ నెమ్మదిగా పడిపోయింది. అండ్ ఈయన కూడా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ ఎక్కువ చూస్ చేసుకోవడం మొదలుపెట్టారు. అలా తనలో ఒక గొప్ప యాక్టర్ బయటకొచ్చాడు. అది ఇక్కడ యూజ్ చేసుకుంటే చాలా బావుంటది. నంబర్ 9 'దుల్కర్ సల్మాన్'. తెలుగులోకి రాకముందే మన ఆడియన్స్‌లో 'దుల్కర్' అంటే చాలా మందికి తెలుసు అండ్ ఇష్టపడే వాళ్ళున్నారు. బికాస్ ఆఫ్ 'బెంగుళూరు డేస్' అండ్ 'ఉస్తాద్ హోటల్' ఓటీటీ అండ్ అదర్ ప్లాట్‌ఫార్మ్ రిలీజ్ వల్ల. సరైన తెలుగులోంచి మాత్రం 'మహానటి' మూవీతోనే జరిగింది. అండ్ జెమినీ గణేశన్ గారు తన యాక్టింగ్ కానీ, తెలుగు డిక్షన్ కానీ అన్నిట్లో పర్ఫెక్ట్‌గా చేశాడు. బట్ టైటిల్ రోల్ ప్లే చేసిన 'కీర్తి సురేష్‌కి' పేరెక్కువ వచ్చింది అండ్ షీ డిజర్వ్స్ దట్ సక్సెస్. కానీ మెయిన్ లీడ్‌గా తన ఫస్ట్ మూవీ మాత్రం 'సీతారామమే'. రామ్ అనే క్యారెక్టర్‌తో తన ఇన్నోసెన్స్, లవ్ ఇమేజ్‌తో సరైన తెలుగు హీరో కొట్టే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇంకా 'లక్కీ భాస్కర్‌తో' అయితే తన యాక్టింగ్ వర్సటాలిటీని మళ్ళీ చూపించాడు. టీఎఫ్ఐలో మర్చిపోలేని ఇంకో హిట్ ఇచ్చి, తెలుగులో 100% సక్సెస్ రేట్‌తో ముందుకు వెళ్తున్నాడు యాస్ ఎ మెయిన్ లీడ్‌గా. నంబర్ 10 ఆర్ట్ కమల్ హాసన్. రజనీకాంత్ లానే అండ్ ఆయనతోనే కమల్ కూడా 'అంతులేని కథలో' ఒక క్యామియోతో ఫస్ట్ తెలుగు ఎంట్రీ ఇచ్చారు. బట్ మెయిన్ లీడ్‌గా మాత్రం చేసింది ది ఎవర్ గ్రీన్ ఫిల్మ్ 'మరో చరిత్ర'. ఈ సినిమాయే పెద్ద చరిత్ర. అది ఇప్పుడు చెప్పలేనులే కానీ, ఆ తర్వాత ఆయన ఎన్నో తెలుగు మూవీస్‌లో యాక్ట్ చేశారు. అండ్ అవన్నీ క్లాసిక్స్ కూడా. లిస్ట్ అయితే మైండ్ పోతది. 'ఇంద్రుడు చంద్రుడు', 'సాగర సంగమం', 'ఇది కథ కాదు', 'స్వాతి ముత్యం', 'శుభ సంకల్పం', 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు' అండ్ 'ఈనాడు'. అండ్ ఫర్ ఎ డెకేడ్ ఇదే లాస్ట్ తెలుగు మూవీ. ఆ తర్వాత చాలా ఇయర్స్‌కి మొన్న మన 'కల్కి' సినిమా వచ్చింది. ఈ లిస్ట్‌లో ఎక్కువ తెలుగు మూవీస్ చేసిన అదర్ ఇండస్ట్రీ స్టార్ కమల్ గారే. ఎక్కడేంటి హిందీలో కూడా బోలెడు క్లాసిక్స్ ఇచ్చారాయన. దట్ ఈస్ హిస్ వర్సటాలిటీ అండ్ యాక్టింగ్ స్కిల్స్. అదేండి ఒకటి గమనించారా? 'బాహుబలి' వచ్చాక ఈ ఇండస్ట్రీ బ్యారియర్స్ పోయాయని చాలా మంది అనుకుంటున్నారు కానీ, అది రాక ముందు నుండే ఇలాంటి కొలాబరేషన్స్ ఉన్నాయని చాలా మందికి తెలీదు. ఎప్పుడో 1970స్ నుండే ఈ కల్చర్ అనేది ఉంది. కాకపోతే బాలీవుడ్ వాళ్ళ ఒకప్పటి పొగరవని, మన వాళ్ళ రైటింగ్ సరిగ్గా లేక, వీక్ క్యారెక్టర్స్‌కి కూడా కాంబో సెట్ అయితే హైప్ వచ్చేస్తదన్న థాట్ అవని, వీటి వల్ల ఇలాంటి కొలాబరేషన్స్ ఎక్కువ జరగలేదు. బట్ టైమ్ హాస్ చేంజ్డ్. ఇంకా ఎన్నో కొత్త, గొప్ప కొలాబరేషన్స్ వస్తాయి. లైక్ 'వారణాసి' అవని, 'రామాయణ' అవని ఇలాంటి మూవీస్‌తో ఇలాంటి కొలాబరేషన్స్ అనేవి మనం చూడబోతున్నాం అండ్ చూస్తూనే ఉంటాం కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఏ హీరో తెలుగు మూవీ మీకు ఇష్టమో కింద కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.